హరి ఓం. ఈరోజు థర్డ్ ఐ గురించి తెలుసుకుందాం. థర్డ్ ఐ అంటే దీన్ని దివ్య చక్షువు, జ్ఞాననేత్రం ఇలా సంబోధిస్తుంటారు. ఇప్పుడు మనకి 2 కళ్ళు ఉన్నాయి, వీటిని చర్మచక్షువులు అంటారు. ఈ చర్మచక్షువులకి మనకు కనిపించేవి, కానీ మనకు కనిపించింది ఇంకొక కన్ను ఉంది, అదే 3వ కన్ను, థర్డ్ ఐ. దాన్నే దివ్య చక్షువు, జ్ఞాననేత్రం అంటారు. అయితే ఆ 3వ కన్ను అనేది ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు, కానీ వారికి ఆ విషయం తెలియదు. దాన్ని, ఆ థర్డ్ ఐని మనం ఓపెన్ చేసుకోగలిగితే మనం భవిష్యత్తుని చూడొచ్చు, అలాగే పాస్ట్ని చూడొచ్చు. పాస్ట్ని అంటే మన యొక్క ముందు జన్మల్ని చూడొచ్చు, అలాగే భవిష్యత్తులో జరగబోయే సంఘటనల్ని చూడొచ్చు. వీటి వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది తర్వాత విషయం. అయితే ఆ పవర్స్ మన కాడ ఉంది అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఇప్పుడు అంటారు కదా, 6th సెన్స్ వాళ్ళలో బాగుంది అంటారు. అంటే మనకుండే ఈ పంచేంద్రియాలు, 5 సెన్సెస్, ఈ పంచేంద్రియాలకు అతీతంగా ఉండేదన్నమాట ఇది. ఈ 6th సెన్స్ అనేది అందరిలో ఉంది, కానీ దాన్ని మేల్కొల్పాలి. ఇది మేల్కొల్పితే మనం ప్రతి విషయం వివేకంగా, ఒక దార్శనిక దృష్టి, అంటే ఇప్పుడు అంటారు కదా విజన్ 2020, విజన్ 2047 అని ఇట్లా అంటున్నారు కదా మన ప్రైమ్ మినిస్టర్స్ అని. ఆ దార్శనిక దృష్టి అప్పటికి ఎలా ఉంటుంది అనే ఒక దార్శనిక దృష్టి మనకు అలవడుతుంది. దీనివల్ల మనం చక్కగా మంచి ప్రణాళికలు వేసుకోగలం మన భవిష్యత్తుకు సంబంధించి. కాబట్టి వివేకానంద అంటాడు, ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ, అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ ఎండ్ ఆఫ్ ది రీచ్ ఆఫ్ ది కోల్ అని. అంటే అన్ని శక్తులని నీలో ఉన్నాయి, వాటిని మేల్కొల్పు నీ లక్ష్యాన్ని చేరేంత వరకు అని. కాబట్టి మన లక్ష్యం చేరేదానికి ఈ థర్డ్ ఐని కూడా మనం ఉపయోగించుకోవచ్చు మేల్కొలిపితే. వాళ్ళు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులన్నింటినీ కూడా జాగృతం చేసుకోగలిగారు, అందుకే చరిత్రను సృష్టించారు. ఈ అంతర్గత శక్తిని మేలుకొల్పాలి అంటే మనం కొన్ని సాధనలు చేయాలి, ధ్యానము, ప్రాణాయామము, అలాగా అంతర్ముఖ సాధనలు కొన్ని చేస్తే మనలో శక్తులు జాగృతం అవుతాయి. మన చిత్తాన్ని శుద్ధి చేసుకోవడం వల్ల మన ఉండే శక్తుల్ని తొందరగా మేల్కొల్పచ్చు. ఈ చిత్తశుద్ధికి ఈ ధ్యానము, ఇంకా కొన్ని అంతర్ముఖ సాధనలు ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటి గురించి మనం తెలుసుకొని చక్కగా సాధన చేసుకున్నట్లయితే మనలో ఉండే ఈ అంతర్గత శక్తుల్ని, ఇన్నర్ పవర్స్ని జాగృతం చేయవచ్చు, మేల్కొల్పవచ్చు. అవే కొన్ని సిద్ధులు అంటారు కదా, అష్టసిద్ధులు, నవనిధులు. అష్టసిద్ధులు అంటే అనిమ, గరిమ, లఘు, గురు, ఇష్ట, కామ్య, ఈశత్వ, వశత్వ, ఈ సిద్ధులన్నీ ఉన్నాయి కదా నవనిధులని. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సాధన చేసే కొన్ని మనలో జాగృతం అవుతూ ఉంటాయి, అంటే మేల్కోబడుతుంటాయి. కానీ ఇవన్నీ కూడా లోక కళ్యాణానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇవి పర్సనల్గా ఉపయోగించుకున్నట్లయితే రామకృష్ణ పరమహంస గారు అంటారు, వేసితో ముద్దులాట తగదు అని. చాలామంది ఆధ్యాత్మిక సాధకులు కూడా ఈ శక్తులు మాయలో పడిపోయి, వాళ్ళకేదో కొంత సాధన చేసిన వల్ల కొన్ని శక్తులు జాగృతం అయ్యి ఆ పవర్స్కి జనాలు అట్రాక్ట్ అయిపోయి ఆ మాయలో పడి వీళ్ళు కూడా మిగతా సాధన, జ్ఞానం వైపు ప్రయాణించకుండా ఆ శక్తులతో కొంతకాలం జరిగి ఆ తర్వాత ఆ శక్తులు సన్నగిలిపోతుంటాయి. అందుకే రామకృష్ణ పరమహంస గారు వేసితో ముద్దులాట తగదు అనేవాడు దీనికి ఉదాహరణగా. కాబట్టి ఆ సిద్ధులు జోలికి పోవలేదు, మనలో ఉండే అంతర్గత శక్తులు మనం తెలుసుకొని మన భవిష్యత్తుకు సంబంధించి మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు.
అయితే మనలో ఈ ఇన్నర్ పవర్స్ని మేల్కొల్పే ప్రయత్నంలో ఈ దివ్య చక్షు అనేది కూడా మనకి ఓపెన్ అవుతుంది. యోగులు, ఋషులు వీళ్ళు చెప్పినట్లుగా ఇప్పటి యొక్క ఎనర్జీ లెవెల్స్ని బట్టి ఒక 6 నెలలు చక్కగా ఈ ధ్యాన సాధనలు చేసినట్లయితే మనలో థర్డ్ ఐ అనేది ఓపెన్ అవుతుంది, దివ్య చక్షు అనేది ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మనం మన గత జన్మలు తెలుసుకోవచ్చు. అయితే అవి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అంటే, ఇప్పుడు ఏది కూడా మన గత జన్మలను బట్టి ఇప్పుడు జరిగే ప్రారంధం ఇలా ఉంది అని తెలుసుకుంటాం. మన గత జన్మల కర్మల యొక్క ఫలితాలే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అన్న విషయం తెలుసుకుంటాం. అయితే అప్పట్లో ఏం చేసామన్న విషయము ఈ దివ్య చక్షు ద్వారా మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి దోహదపడుతుంది. సో ఆ కర్మల బారి నుండి కూడా మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగా మనకి ఈ ఋషులు వీళ్ళంతా ఏం చేశారంటే, అది ఏదైనా మంచి జరగనివ్వండి, చెడు జరగనివ్వండి, ఇప్పుడు మనకి ఇళ్ళలో జరుగుతుంటాయి కదా కొన్ని సంఘటనలు, ఎక్కువ ఆయుష్ లేకుండానే తక్కువ ఆయుష్తోనే కొందరు మరణిస్తుంటారు. ఎందుకు జరిగింది ఈ దుర్ఘటన అని ఆలోచిస్తుంటారు. వాళ్ళ యొక్క గత జన్మల కర్మ ఫలితాలు, ఈ రుణానుబంధాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని తెలుసుకునేదానికి ఈ దివ్య చక్షు అనేది ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఋషులు, యోగులు అంటే ఏ సంఘటన జరిగినా కూడా వాళ్ళ యొక్క దివ్య చక్షుతో, ఆ దార్శనిక దృష్టితో ప్రతిదీ గ్రహించి తెలియజేసేవాళ్ళు అనమాట. రాబోయే ప్రకృతి వైపరీత్యాలను కానీ, ఆ ప్రకృతి వైపరీత్యాలని ఆపడానికి ఏం చేయాలో, అంటే మానసికంగా మార్పులు తీసుకురావాలి ప్రజల్లో. ఆ మార్పులు తీసుకురావడానికి, ఆ లోక కళ్యాణానికి ఉపయోగపడే విధంగా దీన్ని ఉపయోగించుకునేవాళ్ళు. అంటే రాబోయే ఇబ్బందుల్ని గుర్తించి ఆ ఇబ్బందులు లేకుండా ఏం చేయాలో దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకునేవాళ్ళు. సో వాళ్ళకు ఉండే ఆ దార్శనిక దృష్టిని బట్టి ఇప్పటికీ హిమాలయ యోగులు ఆ దివ్యశక్తితో గ్రహించి ఎక్కడెక్కడైతే ఇబ్బంది అవుతుందో ఆ ఊర్లోకి పోయి వాళ్ళ విధానం ద్వారా, కొందరు హోమాల రూపంలో, కొందరు ఈ తపశక్తి ధారపోయడంలో ఇలా చేసి ఎన్నో ఇబ్బందుల బారి నుండి తప్పిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ ధ్యాన సాధన పద్ధతి చేసిన వల్ల మనకు సంబంధించింది ఏదైనా కూడా ముందుగా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీరబ్రహ్మం గారు ఈరోజు కూడా ఆయన చెప్పింది జరుగుతూ ఉంది. తిరుపతి వెంకన్న స్వామి గుడి మూసేయని 3 రోజులు అన్నారు. అందరూ అది ఎప్పుడు నిత్యం ఉంటుంది కదా అనుకున్నారు. మన కరోనా టైంలో జరిగింది కదా, అట్లా బ్రహ్మం గారు చెప్పి ఉన్నారు అంటున్నారు. అంటే ఆయనకి దివ్యచక్షు అంతగా ఓపెన్ అయింది. అంటే ఎన్నో సంవత్సరాలు భవిష్యత్తుని ముందుగానే చూడగలిగే కన్ను, అంత పెద్ద కన్ను ఉంది ఆయనకి. సాధారణంగా మొదట దివ్యచక్షు ఓపెన్ అయినప్పుడు ఒక 2-3 రోజుల్లో, ఒక వారం రోజులు జరిగే పరిస్థితులు మాత్రం కనిపిస్తుంటాయి. అలాగే వీళ్ళ సాధన అభ్యాసం చేత సాధన బలం పెరుగుతూ ఉంటే అలాగే ఆ థర్డ్ ఐ అనేది కూడా పెద్దదవుతూ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క దార్శనిక దృష్టి అనేది చాలా లోతుగా ఉంటూ ఉంటుంది. ఈ పాల్ బ్రంటన్ అని ఆయన ఆంగ్లేయుడు. ఆయనకి ఎందుకో చిన్నప్పటి నుంచి ఇండియా అనే శబ్దం వినిపిస్తే ఆయన ఏదో వైబ్రేట్ అవుతుండేదట. అట్లాగే ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత ఇండియాకు రావాలనిపించడం, ఇక్కడ యోగులందరం కలుసుకోవడం, వాళ్ళ యొక్క ఈ శక్తి సామర్థ్యాలు అంటే తపశక్తివి తెలుసుకోవడం, ఆయన గ్రహించే అన్ని కూడా ఒక బుక్గా రాసి పెట్టారు. అట్లాగా ఆయన ఈ థర్డ్ ఐని, ఈ సూక్ష్మ శరీరయానాల్ని ఒక్కొక్క ఋషి దగ్గరికి పోయినప్పుడు ఒక్కొక్క అనుభవాన్ని చూసి ఆయన ఎంతో ఆశ్చర్యపోయి అవన్నీ కూడా ఆయన రాసిన పుస్తకాల్లో ఇవన్నీ కూడా నివేదించున్నారు. ఈ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అనేది, ఋషులు చెప్పిన విధానాలని, ఆయన తెలుసుకునే విధానాలని, ఇవన్నీ కూడా దీని గురించి డీటెయిల్గా అంటే ఆ పాల్పంటున్న పుస్తకాలు చదివినా కూడా మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. ఇది తెలుసుకోవడం వరకే, కానీ సాధన ద్వారా మాత్రమే మీరు దాన్ని జాగృతం చేయగలరు, ఆ దివ్య చక్షుని ఓపెన్ చేసుకోగలరు. అయితే ఇవి తెలుసుకోవడమే కాదు,
నీ దివిచక్షువు జ్ఞాననేత్రం అంటారు. జ్ఞాననేత్రం అంటే ఏంటంటే అసలు సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. ఏందయ్య అసలు సత్యం అంటే నీవు ఈ శరీరం కాదు, నీవు ఆత్మస్వరూపుడివి అన్న విషయం తెలుసుకోవడమే జ్ఞానం. అది అనుభవపూర్వకంగా నీకు అందితే, నీ యొక్క ధ్యాన సాధన ద్వారా అది అనుభవంలోకి వస్తే శరీరం కాదు ఆత్మ అన్న విషయము, అదే జ్ఞానము, అదే జ్ఞాన నేత్రం. జ్ఞాన నేత్రం అని ఎందుకన్నారంటే అప్పటి నుంచి నీలో యొక్క యాటిట్యూడ్ అంటే నీ యొక్క దృష్టి, మనోవైఖరి మారుతుంది. వ్యవహార శైలిలో ఎప్పుడైతే జ్ఞాననేత్రంతో ప్రతిదీ చూడగలవో, ప్రతి దాంట్లో ఆనందాన్ని చూడగలవు, దుఃఖరాహిత్యం అనేది కలుగుతుంది, శోకరాహిత్యం అనేది కలుగుతుంది, భయం అనేది లేకుండా పోతుంది, నిర్భయంగా జీవించగలుగుతావు, ఆనందంగా జీవించగలుగుతావు. ప్రతి దాంట్లో ఈ ఆనందం చూడాలి అని అంటే నీలో ఆ జ్ఞాననేత్రం ఓపెన్ కావాలి. ఎప్పుడైతే ఈ సాధన ద్వారా నిన్ను నీవు తెలుసుకుంటావో, ఒరిజినల్ నీవు అంటే ఇప్పుడు అనుకుని నీవు నామరూపాలతో కూడుకున్న నీవు, పలానా పురుషుని పలానా స్త్రీని అని అలా కాకుండా ఎప్పుడైతే నిన్ను నీవు ఒరిజినల్గా తెలుసుకుంటావో, ఈ శరీరం కాదు ఆత్మ అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా, అదే జ్ఞాననేత్రం. కాబట్టి ఈ ధ్యాన సాధనలు, ఈ అంతర్ముఖ సాధనల ద్వారా మీలోని ఆ జ్ఞాన నేత్రాన్ని, ఆ దివిచక్షుని, ఆ థర్డ్ ఐని యాక్టివేట్ చేసుకొని ఆ దార్శనిక దృష్టిని పెంచుకొని, అలాగే మీ యొక్క యాటిట్యూడ్ అంటే నేను శరీరం కాదు ఆత్మ అనే యాటిట్యూడ్తో మీ జీవన వ్యవహారం జరిగే విధంగా, ప్రతి దాంట్లో ఆనందాన్ని వీక్షించే విధంగా కావాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్.